సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నా లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ ఫేస్ అని అనుకోవచ్చు. సో దాని గురించి అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే, ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూసి కంటెంట్ నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్యాడ్ ఫేస్ అనేది ఎప్పుడో ఒకసారి కన్ఫామ్గా వస్తూనే ఉంటుంది. సో దాని గురించి అయితే నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దట్స్ వై నాకు ఫ్రెండ్స్ అనేది ఎవరైనా ఉన్నారు అంటే నేను ఏం వచ్చినా, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, ఏది వచ్చినా సరే, నేను సంతోషం వచ్చినా, నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చినా కూడా నేను షేర్ చేసుకోగలను అని ఎవరైనా షేర్ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నా యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్కి నేనైతే ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళతో నాకు ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం కాబట్టి. అండ్ నావన్నీ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను కాబట్టి దాన్ని చూసి ఉంటారు. చూడకపోతే ఎవరైనా చూసేసేయండి. అండ్ నా హ్యాపీనెస్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అండ్ అలాగే బ్యాడ్ ఫేస్ కూడా వాళ్ళకి తెలియాలి. అంటే నేను పడిన కష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకైతే తెలియాలి. అండ్ పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నేను నచ్చిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కంటెంట్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసం అయితే వాళ్ళతో అయితే నేను షేర్ చేసుకోగలను. సో అందుకే నేనైతే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఖచ్చితంగా ఏ మాత్రం లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సో యాక్చువల్గా నేను బీటెక్ చేశాను, అయిపోయింది అని అందరికీ తెలుసు. సో ఆ బీటెక్లో జాయిన్ అయ్యి 1 కంప్లీట్ చేసిన తర్వాత 1-2లో జరిగిన ఈ బ్యాడ్ ఫేస్ నేను కలలో కూడా అనుకోలేదు ఇంత భయంకరంగా అయిపోతాను. అంటే ఇంతగా నేను ఇలా అయిపోతానని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇంత సిక్ అయిపోతాను అండ్ పూర్తిగా ఇలాగైతే అయిపోతాను, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎలాగైతే పిల్లలు పుట్టి పెరిగి పెద్ద అవుతారో అలా నేను తర్వాత అలా పెరగాల్సి ఉంటుందేమో అని అయితే నేను చాలా అయితే భయపడ్డాను. ఆ తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చిన ఏదన్నా ఉంది అంటే జన్మ ఏదన్నా ఉంది అంటే అది నాకు దేవుడిచ్చిన వరం అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో అసలు ఏం జరిగింది అంటే 1-2 స్టార్ట్ అయిన తర్వాత 1-2 ఎండింగ్కి వచ్చిన తర్వాత నాకైతే రికార్డ్స్ ఇవన్నీ అయితే సబ్మిట్ చేయాలి. మీకు అందరికీ తెలిసిందేదే కదా. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రీ ఫైనల్స్ అంటారు కదా. సో అవి అయిపోయిన తర్వాత మనకైతే ఆ ప్రీ ఫైనల్స్ అయిపోయిన తర్వాత మనకి రికార్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ల్యాబ్ రికార్డ్స్ అయితే ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇలాగైతే ఉంటాయి కదా. సో కంప్యూటర్స్ ఇలాంటివి అయితే నేను రాయాల్సి ఉంది. సో నాది ఫిజిక్స్ అయితే ఆల్రెడీ అయిపోయింది, దాని సైన్ అయిపోయింది అండ్ సీల్ వేసేది కూడా అయిపోయింది. సో అది పక్కన పెట్టేస్తాం. మనకి ఇప్పుడు కంప్లీట్ చేయాల్సింది ఏంటి, కెమిస్ట్రీ రికార్డు, ఇంకా సి లాంగ్వేజ్ రికార్డు. సో ఈ 2 అయితే ఉంటాయి. అండ్ చాలా అంటే నేను రాసిండేది కొంచెమే అండ్ నేను రాయాల్సింది చాలా అయితే ఉంది. సో నేను ఏమనుకున్నాను, ఇంకా 2 డేస్లో కంప్లీట్ అయితే చేసేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ 2 డేస్, ఈ 2 డేస్ కాకుండా ఆఫ్టర్ 2 డేస్ తర్వాత నాకైతే ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఆ ల్యాబ్ ఎగ్జామ్స్ ముందుకే నేను ఫినిష్ చేయాలని అయితే అనుకున్నాను. సో నేనైతే సాయంత్రం అయితే కూర్చున్నాను, మొత్తం రాసేసాను. నైట్ లోపల 10:30, 11, 1 లోపల నాకైతే సగం అంతా అయిపోయింది కెమిస్ట్రీ రికార్డ్. ఆ తర్వాత నేను పొద్దున్న లేచి మళ్ళీ కూర్చున్నాను. కాలేజ్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏమీ అడగలేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం ప్రిపేర్ అవుతున్నారు అని అయితే అందరూ సార్లు అయితే అనుకున్నారు. సో అందుకే ఎవరినైతే అంటే వాళ్ళకి తెలుసు
ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎవరు రారు. ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కాబట్టి ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా, ఎందుకంటే ఆ మార్క్స్ మనకి చాలా ఇంపార్టెంట్, దాన్ని యాడ్ చేసే అవకాశం చాలా ఉంది కాబట్టి. అండ్ అది అందరికీ తెలిసిండేదే, యాడ్ కంపల్సరీగా యాడ్ చేస్తారు. సో అందుకే నేనైతే దాన్ని సీరియస్ అయితే తీసుకోదలుచుకోలేదు. సో అందుకే నేనైతే వెళ్ళకోకుండా కొంచెం ఇది రాసుకొని ఆ తర్వాత మధ్యలో ఏదన్నా ఫ్రీ టైం ఉంటే చదువుకొని ఇలాగైతే చేస్తూ నేనైతే కెమిస్ట్రీ కూడా కంప్లీట్ చేసేసాను. అక్కడికి చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయితే అయిపోయినాను, ఎందుకంటే అంత రాయడం వల్ల ఈ హ్యాండ్ మొత్తం పెయిన్ అండ్ సివియర్ హెడేక్ అండ్ చాలా అయితే కొంచెం లైట్గా ఫీవర్ కూడా వచ్చేది. సో ఆ తర్వాత నెక్స్ట్ డే నేను పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయితే రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం నుంచి సి లాంగ్వేజ్ రాయడం అయితే మొదలుపెట్టినాను. ఆ సి లాంగ్వేజ్ అండ్ కెమిస్ట్రీ ఈ 2 బుక్స్ రికార్డ్స్ అయితే నేను తెచ్చుకోవడం జరిగింది. సో అవి నేను సి లాంగ్వేజ్ రాయాలని ఓపెన్ చేసి రాశాను. సో సాయంత్రానికి నాకైతే సగం అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కూర్చున్నాను, మళ్ళీ రాయడం, ఇట్లా అంతా రికార్డ్స్ అయితే లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నాకు కంప్లీట్ అయిపోయి ల్యాబ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్న రోజు చాలా భయంకరంగా మొత్తము చేతులు కాళ్ళు ఏది పనిచేయలేదు, లేయాలనుకుంటే లేయలేకపోయాను. అండ్ అసలు ఫుల్ అన్కాన్షియస్ అయిపోయే సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు నాకు, ఎందుకు ఇలా అవుతుంది. ఆ తర్వాత మా మమ్మీని అయితే పిలిచి నేనైతే చెప్పడం జరిగింది. అప్పుడు మా మమ్మీ వచ్చేసి రెస్ట్ తీసుకో అని, ఏం చేయాలో అర్థం కాక మా మమ్మీ మా డాడీ ఇంకా ఏం చేయాలని అనుకుంటుండే. మనం ఏం చేయాలి, రికార్డ్స్ సబ్మిట్ చేయాలి, అది వెళ్ళి కరెక్షన్ చేయించుకొని అది మా ఫ్రెండ్స్ ఎవరైతే తెచ్చుకున్నానో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ రికార్డ్స్ సబ్మిట్ చెయ్యాలి. సో అది చెయ్యాలంటే నేను వెళ్ళాలి, కానీ నేను వెళ్ళలేని సిచ్యువేషన్. సో అందుకే నేనైతే మా బెస్ట్ ఫ్రెండ్ అభి అయితే ఉన్నాడు. సో వాడు ఇంటి నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని డే స్కాలర్ అంటారు. సో అందుకు నేను వాడికి మా మమ్మీ మా డాడీ అయితే ఫోన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నా పూర్తి సిచ్యువేషన్ వాడికి చెప్పడం జరిగింది. చెప్పినాక వాడైతే ఇంటికి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను రాసిన రికార్డ్స్ అండ్ మా ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన రికార్డ్స్ అన్నీ అయితే వాడికైతే ఇచ్చి ఇట్లా చెప్పి నన్ను మాట్లాడిచ్చినాడు వాడు. అప్పుడు మాట్లాడినప్పుడు నాకు అస్సలు కొంచెం కూడా గుర్తయితే లేదు, ఎందుకంటే అంతగా నాకైతే వీక్ అయితే అయిపోయినాను, పూర్తి వీక్ అయితే అయిపోయినాను. ఆ తర్వాత వచ్చేసి వాటితో ఏదో అలా మాట్లాడాను, లేదో ఇప్పటికీ గుర్తులేదు నాకు. అలా మాట్లాడిన తర్వాత నేనైతే ఆ రికార్డ్స్ అయితే వాళ్ళకి ఇవ్వమని చెప్పేశాను. ఆ తర్వాత ఇంకా నాకు ప్రతిసారి అన్కాన్షియస్ అయితే అయిపోతున్నాను. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ దగ్గరికి అయితే పిలుచుకోవడం వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు నా కండిషన్ చూసి చాలా సివియర్ ఫీవర్ ఇది. సో మేము ఏం ఫీవర్ ఏంటి అనేది మేము ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయాలి, సో అడ్మిట్ అయితే అవ్వండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అడ్మిట్ అవ్వాలి అంటే మనము ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు మేము. సో అందుకే నేను ఏం చేయాలనుకున్నాను, మా మమ్మీ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అంటే, అండ్ అది కాక వెళ్ళి మనము డాక్టర్ దగ్గర చూపించుకున్న ఆ టైంలో వచ్చేసి నాకైతే ఫుల్ షివర్ అయితే అయిపోతున్నాను, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. అసలు మా మమ్మీ ఎన్ని రగ్గులు కప్పినా కూడా తగ్గలేదు, అంత భయంకరంగా అయితే. అలాగే వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. వాళ్ళు వచ్చేసి ఇది చాలా ఏదో కొంచెం క్రిటికల్ పొజిషన్ ఇది, సో నేను టెస్ట్ చేయకోకుండా ఏమీ చెప్పలేము సార్ అని వాళ్ళైతే అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే టెస్ట్ చేయడం జరిగిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. అందులో నాకు టైఫాయిడ్ అయితే ఉందని తెలిసింది. టైఫాయిడ్ జాండీస్ అయితే వచ్చాయి అని అయితే వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత టైఫాయిడ్ జాండీస్ అయితే రావడం జరిగింది. నన్ను అయితే అబ్జర్వేషన్లు పెట్టుకోవాలి మేము అని వాళ్ళైతే 5 days అయితే అనంతపూర్ ఇక్కడే మా ఊర్లోనే 5 days మా ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్లో నన్ను అయితే అడ్మిట్ చేసి 5 days అయితే వాళ్ళు పెట్టుకొని అండ్ సిలిండర్స్ ఎక్కించుకుంటా. అండ్ అంటే నాకు ఓన్లీ లిక్విడ్స్, ఎందుకంటే ఏమీ తినకూడదు కాబట్టి. అంటే అప్పుడు టైఫాయిడ్ జాండీస్ అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కారం తగలకూడదు. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే మా మమ్మీ మా డాడీ ఓన్లీ లిక్విడ్స్ అండ్ సిలిండర్స్ ఎక్కిస్తుండేవాళ్ళు. అప్పుడప్పుడు ఇడ్లీ చక్కెర ఇట్లాంటివి అయితే తినడం అయితే జరిగింది. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ ఫీవర్ వచ్చేది, అసలు తగ్గకోకుండా ఉండేసరికి
మా ఫ్యామిలీ డాక్టర్ ఏం చెప్పాడు అంటే, సో ఇదేదో ప్రాబ్లం అయితే ఉంది అని, ప్లేట్లెట్స్ అని అంటారు కదా, సో మనకు ఆ ప్లేట్లెట్స్ 2 lakhs వరకు ఉంటేనే మనమైతే బతకగలం అండ్ మనము చాలా స్ట్రాంగ్గా అయితే ఉండగలం. సో అవి నాకైతే 10,000కి పడిపోయాయి. సో 10,000కి పడిపోయినప్పుడు మన మనిషి ఎలా అయిపోతాడో మీకు తెలిసే ఉంటుంది. పొటాషియం అంటారు కదా, అదైతే రావడం జరిగింది. అండ్ చేతులు అయితే చాలా భయంకరంగా షివరింగ్ అయితే అయిపోయాయి. అండ్ ప్రతి నిమిషం షివరింగ్ అయితే వస్తుండేది నాకు. అండ్ ఇలా షివరింగ్ అయిపోయి చాలా భయంకరంగా షివర్ అయిపోయి అండ్ ఏం చేసినా కూడా మనకి షివరింగ్ అనేది తగ్గకోకుండా ఉంటుండే. అండ్ అప్పుడు వాళ్ళైతే ఇంజెక్షన్ వేసి తగ్గిస్తుండేవాళ్ళు. అలా పొటాషియం అయితే చాలా ఎక్కువ అయితే ఉండేది, ఎందుకంటే మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి కదా, పూర్తిగా తగ్గిపోయాయి. సో అందుకే మనకి పొటాషియం అనేది షివరింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ అది కాక 2 మనకి సీరియస్ ఫీవర్స్ అయితే మనకి అటాక్ అయ్యాయి కాబట్టి మనమైతే జాగ్రత్తగా మనమైతే ఉండాలి. సో దాంతో నుంచి మనం ఏమి తినడం లేదు కాబట్టి ఓన్లీ ఇడ్లీ, చక్కెర అండ్ సిలైన్స్, ఫ్లూయిడ్స్ ఇలాంటివే తీసుకుంటున్నాం కాబట్టి మనకి బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. అండ్ అది కాక అన్కాన్షియస్. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు వచ్చేసింది. అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చింది అని అయితే నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ అది ఉన్నట్టుండి. సో ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాక నేను ల్యాబ్ రికార్డ్స్ ఒకటే రాశాను అంతే, ఎగ్జామ్స్ అయితే రాయలేదు. అండ్ వాడు వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మా డాడీ అయితే వానికి అప్ టు డేట్ వాడికి మొత్తం చెప్పేవాళ్ళు. వాడు పోయి సార్ల దగ్గర చెప్పి వాడు మాట్లాడి అండ్ మళ్ళీ ల్యాబ్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టేటట్టు వాడైతే మాట్లాడి అంతా చేశాడు. సో వాళ్ళు వచ్చేసి చాలా మంచివాడు కదా, ఎందుకు ఇలా జరిగింది, అసలు బయట ఏమైనా తిన్నారా అని వాళ్ళైతే అడగడం మొదలుపెట్టారు. ప్రతిరోజు వాళ్ళైతే ఈరోజు ఎలా ఉంది అని ప్రతిరోజు వాళ్ళు అడగడం అయితే మొదలుపెట్టారు మా ఫ్రెండ్ అభిలాష్ని. సో అలా వాళ్ళైతే చాలా వాళ్ళైతే అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి ప్లేట్లెట్స్ 10,000 ఎప్పుడైతే తగ్గిపోయాయో అండ్ ఫీవర్ తగ్గకోకుండా ఉంది. వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా తగ్గకోకుండా ఉంది. సో అందుకే అప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఏం చెప్పాడంటే, నేను ఒక హాస్పిటల్ని అయితే సజెస్ట్ చేస్తాను, అది ఇక్కడ లేదు, బెంగళూరులో ఉంది అండ్ మా దగ్గర కూడా అట్లాంటి ఎక్విప్మెంట్ లేదు. సో మీరైతే వెళ్ళి బెంగళూరులో నేను చెప్పిన హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా అబ్బాయిని మళ్ళీ మామూలు మనిషిని చేసి మళ్ళీ మీతో పాటు మీ ఇంటికి పంపిస్తారు అని చెప్పడం జరిగింది. సో ఆ ప్లేస్ ఏంటి అంటే బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్. సో అది చాలా మంచి హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బతికి వచ్చాను అంటే వాళ్ళ వల్లే అది. సో ఇంకా సెకండ్, ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజే, అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా చాలా ఉంది. సో ఇప్పటికీ చాలా లెంత్ అయితే అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఈ వీడియోని 2 partsగా డివైడ్ అయితే చేస్తున్నాను. బ్యాడ్ సిచ్యువేషన్ పార్ట్ 1, పార్ట్ 2 ఇది. సో నేను పార్ట్ 1 ఇక్కడితోనే ఎండ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా తొందరలోనే రిలీజ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా కంటెంట్ ఉంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే బయోలో ఉన్నాయి, అక్కడ కూడా మీరు వచ్చి ఫాలో అయిపోయి అక్కడ కూడా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా నేనైతే ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. నేను మళ్ళీ మిమ్మల్ని పార్ట్ 2లో కలుస్తాను. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. బాయ్ గైస్.